రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లోగోలో అమరవీరుల స్తూపాన్ని పెట్టడాన్ని స్వాగతిస్తున్నామన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. అమరుల త్యాగాలకు స్ఫూర్తిగా స్తూపాన్ని పెట్టాలన్నారు. చిహ్నంలో చార్మినార్ను తొలగించాలని సూచించారు. రాచరిక ఆనవాలు లేకుండా చేస్తామని చెప్పిన సీఎం తన మాట నిలబెట్టుకోవాలని కోరారు. నిజాం హయాంలో పెట్టిన జిల్లాల పేర్లను మార్చాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నింటినీ తొలగించాలన్నారు మహేశ్వర్ రెడ్డి. అధికారిక చిహ్నమైనటువంటి దాన్ని మారుస్తానని చెప్పేసి రాచరికపు ఆనవాళ్లు లేకుండా కొత్త చిహ్నాన్ని రూపొందిస్తామని కేబినెట్ లో ఆమోదం తెలిపినట్లు మనం వార్తల్లో చూసాం. కొత్త చిహ్నాన్ని ఒకటి బయటకు లీక్ ఇచ్చినా దాంట్లో మళ్ళీ కొన్ని విమర్శల వల్లనో కొన్ని సూచనల వల్లనో పునరాలోచనలో పడ్డట్టు మళ్ళీ వార్తలు వస్తున్నాయి. రిలీజ్ చేస్తామనుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం గీతాన్ని మాత్రమే రిలీజ్ చేస్తూ చిహ్నాన్ని పెండింగ్ లో పెడుతున్నట్టుగా మాకు కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనబడే విధంగా తెలంగాణ సాంస్కృతిక సమాధికి చిహ్నమైనటువంటి చార్మినార్ని తొలగించేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నో అరాచకాలు చేసి ఎంతో హిందువుల రక్త మాంసాలతోటి ఆడబిడ్డల మానవులతోటి చెలగాటం చేసినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాలను తొలగించేటువంటి ధైర్యం మీకు ఉన్నదా అని అడుగుతున్నా. క్రూరంగా తెలంగాణ హిందూ బిడ్డల్ని హింసించినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాల్ని తొలగించాలంటే కేవలం చార్మినార్ని లోగోలో నుంచి తీయడం కాదు. ఈ ప్రాంతంలో వారి ఆనవాళ్ళు ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. అవన్నిటినీ కూడా తీసేటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక దాని మీద పూర్తిగా ఆలోచన చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తాం.